నెల్లూరు జిల్లా కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు పాల్పడిన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు చేపట్టారు. ఈ నిరసన దీక్షలకు మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కు పలువురు నాయకులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ మోసాలపై విమర్శలు గుప్పించారు. డీఎస్సీలో లోకేష్ కి నచ్చిన వారికే ఉద్యోగాలు ఇచ్చారని, కనీస అర్హతలు పట్టించుకోలేదని ఆరోపించారు. లోకేష్ కి ఉద్యోగం వస్తే చాలు అనే ధోరణిలో చంద్రబాబు ఉన్నారని అన్నారు. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో సచివాలయాలను ఏర్పాటు చేసి 1,00,000కు పైగా ఉద్యోగాలిస్తే అప్పటి ప్రతిపక్షం ధర్నాలు చేయడం చూశాము అని ప్రశ్నించారు. నిబంధనలకు లోబడి ఉద్యోగ నియామకాలు చేపట్టాం కనుక ఎక్కడా తప్పులకు అవకాశం రాలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పేకాటను కూడా క్రీడల లిస్టులో చేర్చి ఉద్యోగాలిచ్చిన వైనం కూటమి పాలనలోనే చూస్తున్నామని విమర్శించారు. కేంద్ర మంత్రిని ఆదర్శంగా తీసుకుని లోకేష్ కూడా తన పదవికి రాజీనామా చేయాలని అనిల్ డిమాండ్ చేశారు. జరిగిన స్కామ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమ కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో ఏదైతే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టిన మాజీ మంత్రివర్యులు పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి దీక్ష కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఇచ్చేసిన నాయకులకు, పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం దోపిడీ, అరాచకాలు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, ఏదో రకంగా భయపెట్టడం, ఈ కార్యక్రమాలు తప్ప ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ఈరోజు అధికారంలోకి వచ్చి కేవలం ఈరోజు స్కాములతో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ఈరోజు నిజంగా భారతదేశం మొత్తం కూడా నీటు పేపర్ లీక్ అయితే ఈరోజు రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో కానీ ఢిల్లీలో కూడా భారతదేశం ఒక్కసారి ఉలిక్కిపడేలాగా జెన్జీ చేసిన ఉద్యమ కార్యక్రమానికి ఆఖరికి ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్నే ఈరోజు రిజైన్ చేయించే కార్యక్రమం ఈరోజు. ఏమాత్రం చిత్తశుద్ధున్నా, ఏమాత్రం కనీసం ఏదైతే అనేక మంది బిడ్డలు సంవత్సరాల తరబడి చదువుకొని ఎగ్జామ్స్కి ఇదే వస్తే ఈరోజు వాళ్ళు అనేక రకాల లొసుగులతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బులు చేతులు మార్చి ఈరోజు డిఎస్సిలో వాళ్ళకి అవకాశాలు కల్పించడం నిజంగా ఈరోజు భారతదేశంలో అది చూస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకుకి ఉద్యోగం వస్తే చాలు, ఆయన కొడుకు ఒకడే ఈ రాష్ట్రం అంతగా దోపిడీ చేసినా ఎటువంటి ఇది లేకుండా ఈరోజు నిరుద్యోగ భృతి అన్నాడు, 4,000 అన్నాడు. కనీసం 2 సంవత్సరాల అవుతుంది. మనం చూశాను ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఒక మాట అన్నారు, ఆయన చెప్పినయే చేయగలిగినే చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అబద్ధమే చెప్పాడు. నిజంగానే అదే పెద్ద అబద్ధం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గారి నోట నిజంగానే వస్తే ఆయన తల 1000 చక్రవుతానని ఒక శాపం ఉందని చెప్పి ఈరోజు ఆయన ఇచ్చిన ఏ హామీ అయినా కూడా నిరుద్యోగ వృత్తి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులకు సంబంధించి ఏ ఒక్క ఇది కూడా ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతదేశంలోని ఎవరు చేయని విధంగా ఒకేసారి 1,30,000 సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా కూడా ఒక చిన్న ధర్నా కార్యక్రమం కానీ, చిన్న అవతవకలు ఉందని కానీ ఎవరు కూడా ప్రశ్నించలేని విధంగా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే ఈరోజు ఏది చూసినా ఆఖరికి క్రీడల్లో ప్యాకాటను కూడా చేర్చారంటే ఇంతకన్నా గొప్పలోనే ఎక్కడైనా ఉంటారని అడుగుతా ఉన్నా. ప్యాకాటను కూడా ఒక క్రీడలాగా చేసి దాంట్లో కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళకి మేము ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం, దరిద్రం ఇంకెక్కడా లేదని ఈరోజు తప్పకుండా లోకేష్ ని
ఈరోజు ఖచ్చితంగా కూడా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడో అదేవిధంగా కూడా లోకేష్ నైతిక బాధ్యత తీసుకొని ఈరోజు రాజీనామా చేయాల్సిన బాధ్యత. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.